బొడుపుల్లో బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8, 9వ డివిజన్లోని ద్వారకానగర్ ఫేజ్ 2లోని ఆలయాలకు భక్తులు బారులు తీశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, అదేవిధంగా బోతుకుల లావణ్య శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తుందని చెప్పారు. అటు అభివృద్ధిలో బోడుప్పల్ కార్పొరేషన్ దూసుకుపోతుందని బీఆర్ఎస్ నేత మోదుకుల శేఖర్ రెడ్డి తెలిపారు. డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ లో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అదే విధంగా మా 8వ డివిజన్ లో మా గౌరవనీయులు కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత చాలా బాగా జరుగుతుంది. అమ్మవారి దర్శనాలు అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అమ్మవారు అందరికీ ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ 8వ డివిజన్ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. అందులో అదే విధంగా కాలనీ పెద్దలందరికీ, శేఖర్ అన్న గారికి, మోహన్ అన్న రెడ్డికి, మిగతా కాలనీ సభ్యులందరికీ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. కొమరమ్మ తల్లికి దీవెనలు అందరికి ఉండాలని కోరుకుంటూ, మీరందరూ బాగుండాలి అని, చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలాగే రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఇలాగే బోనాల పండుగ జరుపుకుంటాం. మేము బోడుప్పల్లో రంగరంగ వైభవంగా అమ్మవారి చల్ల చూపులతో మమ్మల్ని అందరినీ కూడా పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ పేర్లు మేకలు కూడా కొబ్బరికాయలతో ఇక్కడికి పిల్లా పాపలతో వచ్చేసి అందరూ అమ్మవారిని సందర్శించుకొని పేరు అమ్మవారికి అర్చనలు అవన్నీ వేయించుకుంటూ మంచిగా ఉంటారు. అమ్మవారు ఎప్పుడు చల్లగా ఇలాగే చూడాలని ప్రతి సంవత్సరం ఇలాగే మేము వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. కార్పొరేషన్ నుంచి ద్వారకానగర్ కాలనీలో అంగరంగ వైభవంగా మన బోనాలు జాతర జరుపుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ద్వారకానగర్ లో మా కొమరమ్మ టెంపుల్ లో చాలా బాగా బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. రొట్టెలను తీసుకురావడం కానీ, బోనాలు కానీ మన కాలనీలో చాలా మంది పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ మంచిగా బోనాలు జాతర జరుపుకోవడం గత 20 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతున్నది. ఈరోజు 28 డివిజన్లలో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు భక్తులు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అదే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 8వ డివిజన్ 9వ డివిజన్ అత్యధిక ప్రజలు పాల్గొని శ్రీ కొమరమ్మ తల్లి ఆశీస్సులు అందరూ బోనాలతో వచ్చి ఆశీస్సు జనాలు వచ్చి ఈ రోజు బ్రహ్మాండమైన అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా అమ్మవారు అందరినీ మంచిగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ మరోసారి బోనాలు చూడాలని తెలియజేస్తున్నాను. అందరూ మంచిగా తల్లి చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజకు తీసుకెళ్తున్నాడు. అదే విధంగా ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ లాగా 28 స్టేట్లు కావాలని ప్రతి ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈ రోజు మనకు భారతదేశ రాష్ట్ర సమితిని పెట్టి
ప్రతి స్టేట్ కు ఒక మీటింగ్ తో